ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచ గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీనేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసీ ఆధారాలను బయటపెట్టింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి హెచ్సియు స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కారు 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. అయితే కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కంచ గచ్చిబౌలిలో వేలానికి ప్రతిపాదించిన 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హెచ్సియు భూమి లేదని, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. అటు హెచ్సియు రగడపై బీజేపీ పోరుబాటు పట్టనుంది. బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్సియుకు వెళ్లనుంది. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లనున్నారు. కమలం నేతలు నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేజర్స్ మీటింగ్ నిర్వహించారు. భూముల వేలంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయించారు. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరే అన్నారు కదా, ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గతం భూమి లేకుండా హైదరాబాద్ నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు. భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని మీరు బేషరతుగా ఆ యొక్క యూనివర్సిటీకే ఇవ్వాలా. కొత్తగా ఒక రాగాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచ గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపుగా 50 ఎక్స్కవేటర్లతో భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని, వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హెచ్సియు భూములపై విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హెచ్సి భూములను ఈ రోజు సందర్శించన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు. నిజ నిర్ధారణ కమిటీ కూడా పార్టీ ఇచ్చింది. ఇక అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వెళ్లి పరిశీలించబోతున్నారు. ఇక ఈ భూములు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజులుగా యూనివర్సిటీలో ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం విద్యార్థులు అక్కడ జరుగుతున్నటువంటి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో శాంతియుతంగానే విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. విద్యార్థులకు మద్దతుగా ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళబోతున్నారు. ఇక కాసేపట్లోనే వాళ్ళ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గచ్చిబౌలి రాబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా వాళ్ళు అధ్యయనం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఐజీ అకాడమీ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు 400 ఎకరాలు కేటాయించింది. సర్వే నెంబర్ 25లో కంచ గచ్చిబౌలిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కానీ 2 సంవత్సరాల వరకు కూడా ఐఎంజీ కంపెనీ అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. ఈ క్రమంలోనే
ప్రభుత్వం ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అంతేకాకుండా ఆ భూములను తిరిగి మళ్ళీ ప్రభుత్వమే ఇటు ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ అదేవిధంగా టూరిజం అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కు కేటాయించింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఈ భూములకు సంబంధించి ఐఎంజీ ఎప్పుడైతే హైకోర్టును ఆశ్రయించిందో ఇప్పటి వరకు కూడా దాదాపు 2024 మార్చి వరకు కూడా హైకోర్టులో ఆ కేసు కొనసాగింది. ఇక ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది. హైకోర్టు తీర్పు కూడా వెలువడింది. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఐఎంజీ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ స్పెషల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని PGIIT-కి అప్పగించింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఎక్కడైతే 25 సర్వే నెంబర్లో 400 ఎకరాల భూములు ప్రభుత్వం తీసుకుందో ఇక HCకి కూడా తిరిగి వేరే సర్వే నెంబర్ 36, 37లో 405 ఎకరాలను కేటాయించింది అని చెప్పేసి కూడా అప్పట్లో ఈ ఒప్పందంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంతకాలు చేసినటువంటి కాపీని కూడా ప్రభుత్వం బయట పెట్టింది. ఇక ఈ భూములకు సంబంధించి ఈ ప్రభుత్వం తన వాదన వినిపిస్తుంటే మరోవైపు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు అవి యూనివర్సిటీ భూములు ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ భూములను ప్రభుత్వం సర్వే చేయలేదు. ఇక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ HCU అలాట్ చేశారు. దాదాపుగా 3000 ఎకరాల భూమిని HCUకు కేటాయించారు. అందులో భాగంగానే ప్రభుత్వం గతంలో వివిధ సంస్థలకు కూడా కొంత భూమిని కేటాయించింది. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ కేటాయించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా అవి యూనివర్సిటీ భూములే. ఎట్టి పరిస్థితిలో ప్రైవేటు కంపెనీలకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తే అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి బీజేపీ నేతలు కూడా వాళ్ళు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి భూములను అమ్మి ప్రభుత్వం ఇటు ఖజానా నింపుకుంటుంది అని విమర్శలు చేసి ఇప్పుడు తాను కూడా అదే పని చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అమ్మితే మాత్రం ఊరుకునేది లేదు, అడ్డుకొని తీరుతాం, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇక ఈ రోజు విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ళందరూ కూడా యూనివర్సిటీకి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వాళ్ళు గచ్చిబౌలికి చేరుకోబోతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వాళ్ళని మధ్యలోనే అడ్డుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నారు, ఎమ్మెల్సీలకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇంకా కూడా మరికొంతమంది నేతలు చేరుకుని వాళ్ళందరూ కూడా బస్ లో ఇటు గచ్చిబౌలికి అయితే వెళ్ళబోతున్నారు. మరి ఏం జరగబోతుంది అని చూడాలి. ఇక మరోవైపు బీఆర్ఎస్ కూడా HCU భూముల అమ్మకానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పక్షులు కావచ్చు, అదేవిధంగా జీవ జాతికి మనుగడ లేకుండా చేస్తుంది. రెయిన్ బవల్లో అక్కడ పనులు చేస్తున్నారు, భూమిని చేసే కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయట్లేదు, రాత్రి బవల్లో అక్కడ పనులు చేస్తున్నారు. దాదాపుగా 10ల సంఖ్యలో ఎక్స్కవేటర్లు అక్కడ పనులు కొనసాగిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి జీవ జాలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాము పనులు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే చెప్తున్నప్పటికీ అక్కడ విద్యార్థులు మాత్రం తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తే అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇటు HCUలో మాత్రం ఇంకా కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులు తమ క్లాసులు బైకాట్ చేసి కూడా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో కూడా పోలీసులు ఆ బందోబస్తు కూడా పెంచారు. ఇతరులను ఎవరిని కూడా యూనివర్సిటీ లోపలికి అనుమతించట్లేదు. విద్యార్థులు మాత్రం శాంతియుతంగానే తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి, సునీల్, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తమదేనని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఆ భూమి ప్రభుత్వానికి అయినంత మాత్రాన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు, కంపెనీలకు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి విపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
భూములను అమ్మి పాలన చేయమని చెప్పేసి ప్రభుత్వం మీకు పగ్గాలు అప్పగించింది, పాలన చేతగాకనే ప్రభుత్వం భూములు అమ్ముతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి విపక్ష ఆరోపణలు ఇలా ఉండగా మరోవైపు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అవి గవర్నమెంట్ కు సంబంధించిన స్థలాలే, గతంలో యూనివర్సిటీ స్థలం అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా వేరే సర్వే నెంబర్ లో దాదాపుగా 400కు పైగా ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న చదువులు చేస్తున్నటువంటి భూమి పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నాం. అంతేకాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ చదువు చేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో అక్కడ మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగానే డెవలప్ చేస్తాం, ఇటు ఐటీ కంపెనీలు వస్తాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హెచ్సిలో ఈ 400 ఎకరాల భూమి మాత్రం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం భూములు అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవసరం అనుకుంటే ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు, అక్కడ కంపెనీలకు కేటాయించుకోవచ్చు. గతంలో కేటాయించినటువంటి భూములు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా అక్కడ చాలా కంపెనీలు పనులు స్టార్ట్ చేయాలి, అక్కడ కేటాయించాను. కానీ హైదరాబాద్ కి ప్రశాంత వాతావరణం దెబ్బతీయొద్దు. ఇప్పటికే కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి గచ్చిబౌలి ప్రాంతంలో కొంత గ్రీనరీ ఉందంటే హెచ్సి ప్రాంతంలోనే ఉంది, దాన్ని చెడగొట్టొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆందోళన కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి విద్యార్థులకు సంఘీభావంగా నిలుస్తామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచా గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపుగా 50 ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరం చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రం. చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసీ ఆధారాలను బయటపెట్టింది. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరే అన్నారు కదా, ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గతం భూమి లేకుండా హైదరాబాద్ నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు. భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమి మీరు బేషరతుగా ఆ యొక్క యూనివర్సిటీకే ఇవ్వాలా. కొత్తగా ఒక రాగాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.